జస్ట్ అంతే స్మోకింగ్ ఫ్లేవర్ రావడం కోసం అని. తర్వాత ఏం చేస్తామో చూపిద్దాం. వాళ్ళ బావగారికి మర్యాద మరి ఉండాలి కదా, మరి అల్లుడు గారు అంటే అంతే కదా. మరి బిర్యానీ ఎలా వచ్చిందో చూసారా, పచ్చిరేలు వేపిడి బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఇంకా వంట రెసిపీలు ఏవి చూపించాలని అనుకోవట్లేదు, కానీ ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో రెగ్యులర్గా, అంటే నేను ఎలా ఉంటామో మా పిల్లలు మీకు తెలిసిందే అనుకోండి. అంటే వీడియో అనగానే ఒక ప్లాన్ ఉంటుంది, కొంచెం ఏదో చేసుకున్నాం. ఇంక ఇప్పుడు అలా ఏమీ లేదు. అయితే మొన్న ఏమైందంటే ఇంకా మాడపడుచు గారు అది వచ్చారన్నమాట అండి. స్వీట్ అది పంపుతారు కదా, సూడిదలు అంటాం మేము ఇటు సైడు. మరి మీకు ఉంటాయో లేవో నాకు తెలియదు, కానీ అంటే అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు మంచిగా అంతా జరగాలని అటు ఇటు అమ్మాయిని గుమ్మం దాటిస్తారు కదా, పుట్టింటికి నుంచి అది అత్తింటికి నుంచి పుట్టింటికి దాటిస్తారు. ఆ తర్వాత అత్తయ్య వాళ్ళు కూడా స్వీట్ పట్టుకెళ్తారు. ఆ ఫంక్షన్స్లో చిన్న చిన్న ఫంక్షన్లు కానీ జరుగుతాయి అన్నమాట. వాళ్ళు రావడం, భోజనాల హడావడి, నాన్ వెజ్ ఇలా అన్నీ ఉంటాయి. ఏది అంటే మా సైడు అంటే తూర్పుగోదావరి సైడు ఇటు సైడ్ ఉంటుంది. లేదంటే ఒక్కొక్కరేమో సింపుల్గా కూడా చేసుకుంటారు. అయితే ఇంకా సరే అని చెప్పేసి స్వీట్కి నేను ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. మేము పట్టుకెళ్ళే స్వీట్కి నాకు ఆటంకం వచ్చి ఆగిపోయాను అనుకోండి, కుదరలేదు. అయితే అన్నయ్య గారు వాళ్ళు అది వచ్చారు కదా అని నాన్ వెజ్ తెప్పించాను. అందుకని మంగళవారం అయిపోయి వాళ్ళకి వెజ్ పెట్టవలసి వచ్చింది. ఆ నాన్ వెజ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి, ఇదిగోండి ఈరోజు ఇదిగో చికెన్ కర్రీ ఇలా ప్లాన్ చేయాల్సి వచ్చింది అన్నమాట. అందుకనే ఏం ప్లానింగ్ లేకుండా వీడియో అంటున్నాను కదా, కారణం అది. అయితే పిల్లలు ఏమన్నారంటే ఈసారి కొత్తగా అంట ఫ్రై చేస్తున్నాను. అయితే దీన్ని ఏం చేస్తానంటే కొంచెం ఉప్పు, మామూలుగా కారం, పసుపు, కొంచెం అది పెరుగు ఉంటుంది కదండి, పెరుగు, గట్టి పెరుగు, ఆ పెరుగు అది వేసి నిమ్మరసం వేసి కొంచెం అటు ఇటు కలుపుతాం అనుకుంటున్నాను. వేపిడి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. బాగుంటుంది వేపిడి టేస్ట్ కూడా. ఎలాగో బిర్యానీ చేస్తున్నాను కదా, చికెన్ బిర్యానీ, కొంచెం చికెన్ ఉండిపోయింది. ఆ చికెన్తో బిర్యానీ చేసేసి ఇంకా ఈ పూట కాలక్షేపం చేసేద్దామని, ఇదిగోండి ఒక 1 kg రైస్. మీకు అర్థమైపోతుంది, ఎక్కువ ఏమీ చేయలేదు. అంటే నేను వింటుంది, నేను చూస్తుంది ఏంటంటే, అంటే నాకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తూ ఉంటున్నారు, మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకొని అడగడం కానీ, చక్కగా షేర్ చేయడం కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలామంది నన్ను మీ ఫ్యామిలీగా, అంటే చాలాసార్లు చెప్పాను, కానీ మన కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా అండి, ఇలా సంపాదించుకోవడం, బాగున్నారా విజయ్ గారు, మీ మొక్కలు బాగున్నాయా, మీ వంటలు బాగుంటాయి, ఇలాగ అంటున్నప్పుడు ఎంత పలకరింపే. ఎవరైనా సరే నవ్వుతూ ఏదైనా ఒక మనిషిలో నచ్చేది స్మైల్ కదండి. అందుకే ఎప్పుడు మనం నవ్వుతూ మాట్లాడాలి అని అనుకుంటా. ఎందుకంటే మనం ఎదురుపడిన వెంటనే ఒక స్మైల్, ఏమైంది, ఫ్రీయే కదా, అది ఏమైనా ఖర్చు పెట్టాలా, అవతల మనిషికి తృప్తిగా ఉంటుంది. కొంచెం చూడగానే అంటే మొహం అటు ఇటు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎంతమంది మీరు కామెంట్లో చెప్పండి. కానీ నవ్వుతూ మాట్లాడుతూ నవ్వుతూ మనల్ని పలకరిస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు. అవునా, మొన్న నేను వెళ్ళలేదు, నేను రాలేదు. ఎవరినన్నా అదేలే. అయితే అంటే ఇదంతా కూడా మీరేదో ప్రేమగా నేను చేసే వంటలు చూస్తూ సపోర్ట్ చేస్తున్నారు కదా. ఏదో అలా సరదాగా ఇంట్లో నేను నా లైఫ్ స్టైల్ చూపించాలి అని అనుకుని వీడియోలు తీసుకుంటాం మొదలుపెట్టానండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే పిల్లలది ఇంట్రెస్ట్, వాళ్ళకి ఒక ప్యాషన్ మాట ఇది యూట్యూబ్ అనేది. వాళ్ళు నా రకంగా కాకుండా వాళ్ళు సక్సెస్ అవ్వాలనేది వాళ్ళ గోల్ మాట. భగవంతుడు అందరికీ ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే సక్సెస్ అవుతారు. మనం అనుకున్నా అవ్వదు కదా. అలాగా మా పిల్లలు కూడా కొంచెం లేట్గానే బయటకు వచ్చేసారులేండి. మీరందరూ కూడా చక్కగా ఆదరించండి మా ఫ్యామిలీని, మంచిగా ఉండాలని చెప్పేసి, వాళ్ళ కళ గోలు నెరవేరాలని నేను సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రాన్స్ అయితే కొంచెం ఎడపెడ అలా కాల్చానండి, జస్ట్ అంతే స్మోకింగ్ ఫ్లేవర్ రావడం కోసం అని. తర్వాత ఏం చేస్తామో చెప్దాం. అయితే ఒక పక్కన బిర్యానీకి అయిపోతుంది కదా, నేను బిర్యానీ ప్రాసెస్కి రెడీ చేసుకున్నాను. మలబార్ బిర్యానీలా చేద్దామని, అది పిల్లలు ఇష్టంగా తిన్నారండి, బాగుంది. చిట్టుముచ్చాలు చెప్పించాను. అవును.
వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు మార్చుకుంటారు. మన వంటలే చేసుకోవాలని ఏమీ రూల్ లేదు. ఏదో సరదాగా నేను చేస్తూ చూపించడం వరకునే. మనకు టేస్ట్ చేస్తే ఇది కూడా ఎలా ఉంటుందని. అదేలే, నువ్వన్నది కరెక్టే కానీ చూద్దాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరికి స్మోకింగ్ ఫ్లేవర్ నచ్చుతుంది. మరి ఆంటీకి స్మోకింగ్ ఫ్లేవర్ నచ్చదు. మాకు స్వాదిష్టం అండి. మా ఆడబడుచు గారి వాళ్ళు తినరు. అంటే కొన్ని అలవాట్లు అన్నమాట. ఫస్ట్ నుంచి ఉన్న ఏరియాని బట్టి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక అలవాటు ఉంటుంది, అత్తగారి ఇంటికి వెళ్ళాక ఒక అలవాటు ఉంటుంది. మాకేంటంటే ఇంక అమలాపురం కాబట్టి మాకు ఇంకా సీ ఫుడ్ ఎక్కువ కాబట్టి అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేశారు. మాకు అది ఇష్టం కాబట్టి సొర అంటే నాకు ఇష్టమే. ఆయన తక్కువ తింటారు, వాడికి నచ్చదంట. నాకు బాగా ఇష్టం. ఒక కప్పులో కర్రీ తినాలన్నా తినేస్తాను, అంత ఇష్టం సొర అంటే. అది వండిలా వండాలండి. ఎవరు పడితే కాదు, ఎలా పడితే అలా చేయకూడదు. ఎలా పడితే అలా చేసినా అది అవ్వదు. బాగా నూనె ఎక్కువ పడుతుంది, బాగా వేపాలి. అదంతా పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఇలా అవుతుందన్నమాట మా వంట. ఒకరి కోసం తెచ్చి మా నోట్లోకి వెళ్తుంది అన్నమాట ఇది ప్రస్తుతానికి. పెద్ద పెద్ద ప్రాన్సే కదా అని తెప్పించాను. చక్కగా నేను కాదు, మా వారే వెళ్ళి తీసుకొచ్చారు. వాళ్ళ బావగారికి మర్యాద మరి ఉండాలి కదా. మరి అల్లుడు గారు అంటే అంతే కదా, మరి ఎవరికైనా అంతే కదా. మా సైడ్ అంతేనండి. గోదావరి వాళ్ళు అందరూ అంతే. గోదావరి వాళ్ళమైనా కాదు, ఎవరైనా అంతే కదా. ఇంటికి వస్తే మర్యాద ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం మాకైతే స్పెషల్ అనుకుంటా కొద్దిగా, ఏమో కొంచెం. సినిమాల్లో గట్రా చూస్తాం నేను. గోదావరి అంటే మర్యాదలు పెట్టింటి పేరని డైలాగ్స్ ఉండేది. అవును, మన చిన్నప్పుడు. నిజమే. ఇప్పటికీ అలాగే ఉంటుంది. సరే అయితే అండి, ఇంకంత పని అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ రోజంతా ఇలా మాట్లాడేసుకోవట్లేదు. ఓకే, అన్ని సరదా సరదా మాటలు, సరదా సరదా వంటలు. పచ్చడి ఎప్పుడయింది, బాగుంది. కాదు, నేను అసలు సెల్ఫీ తీసుకుని వద్దాం అనుకున్నా. షెటర్ వచ్చేస్తుంది అది. సెల్ఫీ తీసుకుని రావడం ఏంటి నాకు అర్థం కాల. సెల్ఫీ తీసుకుని ఏం చేద్దాం, సైలెంట్ గా పెడదాం అనుకున్నా. కాకపోతే సెల్ఫీ తీస్తుంటే అది లైటింగ్ సరిగ్గా లేక షెటర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి బ్యాక్ కెమెరా తీయాల్సి. సరే, ఇదిగో ఫ్రై అయిపోయింది. బాగా ఉంది టేస్ట్. అయితే ఉప్పు తక్కువైందని ఇప్పుడే ఉప్పు వేసాను. ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అది తిన్న తర్వాత చెప్తాను. అబ్బా సరే అయితే ఇది కూడా ఒకసారి ఉప్పు చూసేసి బాగున్నా బాగోపోయినా తినవలసిందే అంతే. ఎందుకు తినరు మీరు? బాగుంటుందిలే, బాగోకుండా ఏమి ఉండదు. కానీ బాగోకపోతే తినరండి అసలు. వీళ్ళు నోట్లో కూడా పెట్టరు. నాకు వంకాయ తినరు. మరి మొన్న ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడు గుత్తొంకాయ వండితే జీడిపప్పు వేసి వండితే నువ్వు తిన్నావా చెప్పరా? సరే అయితే ఇదిగోండి బియ్యం వేసేసాను. ఇప్పుడు ఇది ఉడికితే సరిపోతుంది. దీని మీద కూడా మూత పెట్టేసి రొయ్యలు ఫ్రై కొద్దిగా గ్రేవీతో ఉందంటమ్మా. మరి ఇది అంటే మరి అది కర్రీ చేయలేదు కదా, ఇంకా బిర్యానీ కదా. మీరు తినరు కాబట్టి మొహం మొత్తడం కాదు, మీరు తినరు. వాళ్ళ చెల్లి తను వీళ్ళందరూ ఆర్డర్ చేస్తారన్నమాట పచ్చళ్ళు ఎప్పుడు కావాలి అని. కొత్తగా ఏమీ లేదు కానీ కొంచెం అది చేయడం వల్ల పచ్చళ్ళు బిర్యానీయా డీప్ ఫ్రై అదైతే ఇంకో ఉత్తి తినేది. ఇదైతే రైస్లోకి తినచ్చు, కలుపుకోవడానికి బాగుంటుంది. బాగుంటుంది. సరే అయితే స్మెల్ అయితే అదిరింది కదా, సువాసన అదిరిపోతుంది. అంటే మసాలా ఆడుకుని అప్పటికప్పుడు ఫ్రెష్గా పొడి చేసి పెట్టుకున్నానండి. ఈయన 3 ప్యాకెట్లు అయితే ఓ ప్యాకెట్ చేసి సీసాలో పోసాను. ఇప్పుడు పోయాలండి.
మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఉంటే ఇదిగోండి సీసాలోకి వేసుకున్నాను. రేపు నుంచి ఇంకా హడావుడి స్టార్ట్ అయిపోద్ది మనకి. సరే కుదిరితే చేద్దాం వీడియోస్. లగేజ్ అండి హాల్లో ఉంది, ప్యాక్ చేయాలి, ఇంకా ప్యాక్ చేసుకోవాలి. ఇంకా హడావుడి అన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. కానీ చూడాలి, వర్షాలు ఉన్నాయి. ఇది వేయాలి. అవును, ఫ్రై అయితే చాలా బాగుందండి. హార్కి ఇప్పుడే టేస్ట్ చేసింది, ఒక రైతిని చూసింది, బాగుందమ్మా అందే. అయితే ఈ స్మెల్కి ఆకలి వేస్తుంది, సువాసన. ఇంకా మీకు తెలిసిందే కదా, బిర్యానీ అనగానే మసాలా వాసన ఎవరింట్లో అయినా సరే ఇల్లంతా గుబాలించవలసిందే. అలాగే మాది కూడా అంతే. బిర్యానీ స్మెల్లే అంత ఆ వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి ఉంటుందేమో, ఏదైనా స్పైసెస్ వల్ల. ఇదిగోండి చిట్టుమిర్చి అవుతున్నాయి. కొంచెం సిమ్లో పెట్టి మగ్గ పెట్టాలన్నమాట, ఉడకాలన్నమాట. సమానంగా ఉడుకుతుంది. బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా, నడిచి ఎక్కడ పట్టుకెళ్ళిపోదామే. మంచి స్మెల్, నోరు ఊరిపోతుంది, బాగుంది. ఓకే, కంచెలు తీసుకురాలి. పచ్చిరేలు వేపిడి బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. దదలి అవును, చలిలో వేడివేడిగా తింటే బాగుంటుంది. పెట్టేద్దాం. ఏంటి ఫుడ్ రెడీ అయిపోయినట్టుంది. అవును, టీవీ పెట్టుకుని కనిపిస్తుంది. పచ్చిరేలు ఎప్పుడు అదే అంటే అంకులకని తెచ్చినాం కదా, అవి ఉండిపోయినాయి కదా, అవి అలాగే తెచ్చాం కానీ అంకుల్ ఏమో నాన్ వెజ్ తింటారు అన్నారు. అంకుల్ ఏంటి ఎవరు తిన్నారు కదా, ఇంకా అందుకని చెప్పేసి అట్లా ఉండిపోయింది. నాకు నోరు ఊరిపోతుంది, అంత స్మెల్ వస్తుంది. సువాసన అయితే చాలా బాగుంది. అది నీకు నాన్న కందనకాయ వేసాను. వాతావరణం చూసామా ఎంత చల్లబడిపోయిందో, చాలా కూల్ అయిపోయింది. చెప్తున్నానమ్మా, నాకు ఈ టైప్ లో క్లైమేట్ అంటే అసలు చాలా ఇష్టం. మరి ఎందుకో ఏమి ఇష్టమో ఏమో తెలియదు కానీ వణుకొచ్చేస్తుంది కదా. మార్నింగ్స్ అయితే ఇంకా మరీ ఇబ్బంది పడిపోతున్నాం. తెల్లవారు అయితే మాత్రం బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది, లేకపోతున్నాం కదా. అవును, కూడా తుఫాన్ ఒకటేమో మనకి బాగా చలిగా ఉంది. మనకి ఇంటి దగ్గర ఇల్లులు పెద్ద ఇటు పెరిగిపోయింది. అవును, సరే ఒక నిమిషం వడ్డీతో ఉందామని నేను ఆర్డర్ పట్టేస్తాను. ఇంకా టేస్ట్ చూడు, కొన్ని కొద్దిగా టేస్ట్ చేసి చెప్పు మన వాళ్ళకి. నీకు మెత్తని ముక్కలు అంటే ఇష్టం కదా, నీకు ఇది ఇక్కడ వేస్తున్నాను. సరే, ఇదేమో అన్నయ్యకి వేస్తున్నాను. ఓకేనా, చేస్తాను. పక్క నుంచి చాలా వేడిగా ఉంది, కాలుతుందా? టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అవును, చాలా బాగుంటుందండి. నేను బాస్మతి రైస్ దీని రైస్ ఎలా ఉంది? నిమ్మకాయ ఉంది చూసుకో. బాగుంది, స్మోకీ ఫ్లేవర్ లో ఉన్నాయి. ఏం బిర్యానీ అమ్మేది? బిర్యానీ మామూలు బిర్యానీ, అదే మలబారి బిర్యానీ వేసాను. మలబారి బిర్యానీ వేసాను కేరళ స్టైల్లోని. అయితే పచ్చిరేలు మటుకి కొంచెం స్మోకింగ్ ఫ్లేవర్ వచ్చేలా కొంచెం కాల్చి ఫ్రై చేసాను అనమాట. బాగుందా? ట్రై అయితే మళ్ళీ ఇంకోసారి మన వాళ్ళని ట్రై చేయమనొచ్చు. కానీ నేను రెసిపీ స్పెసిఫిక్గా ఏం చూపించలేదండి. అంటే మలబారి బిర్యానీ మన ఛానల్లో ఉంది. ఇంకా ప్రాన్స్ అంటే ఎప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అది వేసుకుని చేసుకుంటాం కదా, అదేమాట. ఏ బాబు వాష్ చేసుకుని హ్యాండ్స్ వచ్చేసావా? కూర్చోయితే అలా కూర్చో. అన్నయ్య చెప్పాడు, నువ్వు కూడా చెప్పు. పర్వాలేదులే, తర్వాత పట్టుకుంది కానీ. చెప్పైతే. చెల్లి కూడా ఫ్రాన్స్ పెద్దగా ఉన్నాయి కదా, నచ్చిందండి. అవునా, సూపరా? సూపర్, ఇంకా ఏ క్లాస్. అందులోని వాతావరణానికి అయితే ఇంకా సూపర్.
ఒరేడు అంత అయిపు తీసుకురాకరా. ఎప్పుడైనా అత్త మాట కుదరకపోవచ్చు ఒక్కొక్కసారి, ఎంత పెద్ద వంటగాళ్ళైనా ఏదో ఒక టైంలో వంట కుదరకపోవచ్చు. మీరు ఇంత హైప్ తీసుకొచ్చి ఎవరైనా మనం చెప్పినప్పుడు వీళ్ళు ఎంత చెప్తున్నారు, ఇంత టేస్ట్ లేదేటని అనుకుంటారు. ఏదైనా కానీ బాగుందా? బిర్యానీ చూసిన అయితే మాత్రం నాకు పేరు పెట్టేది లేదు. బిర్యానీ సర్దుకుపోతుంది అయితే ఫేవరెట్. సరే అయితే థ్యాంక్ యూ ఎందుకంటే పర్సనల్గా మాకు తెలుసు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. బిర్యానీలు టేస్ట్ చేస్తాం కాబట్టి. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా మీరు అంటే ఎప్పుడైనా కాదు కానీ మీకు పెళ్ళి అయిన తర్వాత మీ 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 మిస్సెస్ చేత చేయించుకుందరు కానీ, మీ ఆవిడ చేత చేయించుకుందరు కానీ నేను నేర్పిస్తాను. అవునా? అస్సలు కుదరదండి. వాళ్ళ మా అమ్మ ఎలా చేసిందని చేయించుకోవాల్సిందే నచ్చితేనే. మీకు అంత టైం కూడా ఉంటాయా ఇంట్లో ఫుడ్ చేసుకుని? నేనంటే ఏదో సరదాగా ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి ఏదో చేస్తున్నాను కానీ మీకు కుదురుతాయా? అంత టైంలు ఉంటాయా మీకు? మీ చెప్పండి ఫుడ్ విషయంలో అయితే మీ వైఫ్లకి మీకుని. అంటే మనకి ఎలా చెప్పాలి, ఇంట్లో ఫుడ్ చాలా బెటర్, ప్రిఫరబుల్. మెయిన్గా హెల్తీ. ఆరోగ్యం 2 రోజులు బాగానే ఉంటుంది. ఆరోగ్యం మనకి ఎప్పుడైతే డిఫరెన్స్ వస్తుందో అప్పుడు బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఇంట్లో ఫుడ్ చాలా బెటర్ అన్నమాట. ఇంట్లో ఫుడ్ బెటరే. ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువ తీసుకోకూడదు. కొంచెం ఇలా బ్యాక్ జరుపు. సరే మనం వీడియోస్ అయినా కూడా మనం వీడియోస్ చేస్తున్నప్పుడు ఎంతో నాన్ వెజ్ మోస్ట్లీ ప్రతిరోజు నాన్ వెజ్ అంటామేంటి, ఎప్పుడో వారంలో ఒక రోజు 2 రోజులు. అంతేలే, అది నిజమేలే. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటంటే మనం వర్సిటీ పెడుతూ ఉంటాం కదా. ఇదిగో నిమ్మకాయ. అప్పుడే దాన్ని 2-3 వీడియోస్ కింద డివైడ్ చేసి ఒక్కొక్కసారి 2-3 వీడియోలు చేస్తాం అప్పుడు తెచ్చినప్పుడే. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సార్లు తింటున్నాం అనుకుంటారు. అవును. సరే అయితేని ఇంకా నాకు అది చాలా నచ్చింది. అదిరిపోయింది టేస్ట్ అయితే ఇంకా అసలు మాట్లాడలేదు కదా. అవునా? సూపర్. ఖచ్చితంగా బిర్యానీలు చిట్టుముత్యాలు వేస్తూ తినచ్చా? కంపల్సరీ. ఇదండి మా వాళ్ళైతే ఫీడ్బ్యాక్ అయితే ఇలా ఇచ్చారు, చాలా బాగుందంట. వాళ్ళైతే టేస్ట్ చేసేసారు. మీరు కూడా నువ్వు కూడా టేస్ట్ చేసి చెప్పాలి. ఇంకా సరే అయితే నేను ఎలాగో టేస్ట్ చేస్తానండి. ఇంకా మా వాళ్ళకి కూడా పెట్టేస్తాను. మీకు నచ్చిందా ఈ వీడియో? సరదాగా మా ఇంట్లో అలా చేసుకున్నాము. నచ్చితే కనుక ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్ అండి.